ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే సూర్యుడు గనక సర్వ వస్తువులను ప్రకాశింపజేసినట్లుగానే జ్ఞానము చేత అజ్ఞానము తొలగింపబడినటువంటి వారి యందు ఆ జ్ఞానము పరమాత్మని ప్రకాశింపజేస్తూ ఉంటుంది, అనుభూతము గావింపజేస్తూ ఉంటుంది. జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేయుచూ ఉన్నది అని చెప్పినప్పుడు పరమాత్మ జడమా అని అర్థమైతే కాదు. ఎలాగంటే అది స్వయం ప్రకాశమానమైనది. దానిని ప్రకాశింపజేయడానికి మరి ఒక పదార్థము, పరమాత్మను ప్రకాశింపజేయడానికి మరి ఒక పదార్థము అవసరమా? లేదు. అంటే దాని వలననే, పరమాత్మ వలననే సర్వము ప్రకాశిస్తూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ జ్ఞాన రూపంలో ఉన్నటువంటి బుద్ధి వృత్తి వలన అజ్ఞానము అనేది నశించిపోతుంది. ఆ అజ్ఞాన వృత్తి నశించిపోగా అధిష్టానమైనటువంటి ఆత్మ జీవునకు అనుభూతం అగుచూ ఉన్నది అనే కదా. అంతేకాదు, ఇక జ్ఞానము ఆత్మను ప్రకాశింపజేస్తూ ఉన్నది అనేటువంటి దాని అర్థము. అంటే ఇప్పుడు దీపం మీద కుండ బోర్లించారు, ఆ దీప ప్రకాశము బయటకు కనిపిస్తుందా? లేదు. ఇదే అజ్ఞాన స్థితి. కర్ర చేత కుండను బద్దలు కొట్టినప్పుడు దీపము దానంతటా అదే చక్కగా వ్యక్తమై ప్రకాశిస్తూ ఉన్నది కదా. కాబట్టి జ్ఞానరూప బుద్ధి వృత్తి వలన అజ్ఞాన వృత్తి అనేది నశించిపోతూ ఉన్నది. అధిష్టానమైనటువంటి ఆత్మ జీవునకు అనుభూతము అగుచూ ఉన్నది అనే కదా జ్ఞానము ఆత్మను ప్రకాశింపచేయుచున్నది అనేటువంటి దాని యొక్క అర్థము. ఇదే కదా జ్ఞానస్థితి. జ్ఞానము అనే కర్ర చేత అజ్ఞాన ఆవరణము అనేటువంటి కుండను తొలగిస్తే ఆత్మ అనేటువంటి దీపము స్వతసిద్ధంగానే వెలుగుతూ చక్కగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి జీవులు అనాది మోహము నుండి కూడా తప్పించుకొని దుఃఖరహితులు కావాలి అంటే ఆత్మజ్ఞానము అనేటువంటిది తప్పనిసరి అవసరము అని కదా తెలుస్తూ ఉన్నది. అందుచేత నిష్కామ కర్మ, భక్తి, ధ్యానము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనల చేత ఎట్లయినా సరే ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసమే ప్రయత్నించాలి. అదే కదా మోక్షానికి దారి అని చెప్పడం చేత ఏ జాతి వారైనా సరే అటువంటి జ్ఞానాన్ని సముపార్జించినట్లయితే తరించిపోతారు అని స్పష్టం చేయబడుతూ ఉన్నది. ప్రతి జీవి యొక్క హృదయమునందు కూడా ఆత్మ దేదీప్యమానంగా అకుంఠితంగా ప్రకాశిస్తూ ఉన్నది. అజ్ఞానము అనే ఆవరణం చేత అది కప్పబడి ఉన్నది. ఆ ఆవరణను ఎవరైతే ప్రయత్నపూర్వకంగా జ్ఞానము చేత తొలగించుకుంటారో వారికి స్వస్వరూపానుభవము అంటే మోక్షము కలుగుతుంది. ఏ యొక్క ఆశ్రమ ధర్మము వారైనప్పటికీ కూడా, ఏ కులస్థులైనను సరే, ప్రతి జీవి కూడా ఒక సూర్యునితో సమానమే. అంతేకాదు, సూర్యుని కంటే కూడా సూర్యుడు. అందుకే ఈ దృశ్యమానమైనటువంటి సూర్యుడు ఆత్మ సూర్యుని దగ్గర మొక్కబోయినట్లుగానే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎందుకు అంటే ఆత్మ సూర్యుని నుండే దృశ్యమాన సూర్యుడు అనేటువంటి వాడు సత్తాని పెంపొందించుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ కూడా జనులు చీకటిలో బడి కొట్టుకుపోతూ ఉన్నారు. ఇదే జగన్మాయ. కాబట్టి సద్గురువులకు, మహాత్ముల వలన, సత్శాస్త్రాల వలన, సర్వేశ్వరుని పట్ల భక్తి వలన ఆ మాయను తొలగించి వేసేటువంటి ఆత్మజ్ఞానము అనే ఉపాయాన్ని తెలియాలి. అలా తెలిసినటువంటి జనులు వారి యొక్క స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులే కావాలి అని చెబుతూ, అంటే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని, పరం అంటే పరమే,
అంటే అజ్ఞానము కంటే కూడా వేరైనటువంటి బ్రహ్మస్వరూపము, పరమాత్మ స్వరూపము అని చెబుతూ ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆత్మజ్ఞానము చేత మాత్రమే తెలుసుకోవాలి. అయితే ఆత్మజ్ఞానాన్ని సంపాదించినప్పుడు అంటే చిద్రూపుడైనటువంటి ఆత్మ స్వయంగా ప్రకాశిస్తాడు, అనుభూతం అవుతాడు, అనుభవ సిద్ధికి గోచరమవుతాడు. అటువంటి ఆత్మజ్ఞానము ఎలా లభిస్తుందో ఆ పద్ధతిని తెలియజేసుకుంటూ తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణా గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూష్ట కల్మషాః. ఆ పరమాత్మయందే బుద్ధి కలిగినటువంటి వారు, ఆ పరమాత్మయందే మనస్సును నెలకొల్పిన వారు, ఆ పరమాత్మయందే నిష్ట కలిగిన వారు, ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచువారు అయిన వారు, జ్ఞానము చేత ఎగురగొట్టబడినటువంటి పాపాలు కలిగిన వారు పునరావృత్తి రహితమైన అంటే పునర్జన్మ లేకుండా చేసుకోగలిగినటువంటి శాశ్వతమైన మోక్ష పదవిని పొందుతూ ఉన్నారు. ఎవరు? ఆ పరమాత్మయందే బుద్ధి కలిగినటువంటి వారు. ఆ పరమాత్మయందే బుద్ధిని ఏ విధంగా కలిగించుకుంటారు? ఆ పరమాత్మ తత్వమునందే మనస్సు నెలకొల్పిన వారు, పరమాత్మయందే నిష్ట కలిగినటువంటి వారు. అంటే నిష్ట, దృష్టి, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏ విధంగా పావనం చేసుకోవడం, దృష్టిని పునీతం చేసుకోవడం, దీని ద్వారా మాత్రమే పరమాత్మనే పరమగతిగా ఎంచగలుగుతారు అనే చెబుతూ, అయితే అసలు ఇటువంటి దృష్టిని పావనం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. ఆ యొక్క పరమాత్మయందే బుద్ధి కలిగి ఉండడం, పరమాత్మయందే మనసును నిలబెట్టి ఉంచడం, పరమాత్మయందే నిష్ట కలిగి ఉండడం, పరమాత్మ తత్వమే పరమగతిగా ఉండడం అనేటువంటి దానికోసం దృష్టిని ఎంత పవిత్రం చేసుకోవాలి అని చెబుతూ, అయితే దీనికి మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. పూర్వం తుకారాము అనేటువంటి పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన పండరీనాథుడైనటువంటి విఠల్ దేవుని ఆయన ఎల్లవేళలా కూడా కీర్తిస్తూ, భజిస్తూ, అర్చిస్తూ, ఆరాధిస్తూ ఉండేవాడు. భజన, సంకీర్తన అంటే అతనికి, ఆ తుకారాంకి పరమ ప్రీతి. అయితే జై విఠల్, జై విఠల్ అని నిరంతరం కూడా అతడు ఆ విఠల్నాథుడైనటువంటి ఆ పండరీనాథుడైనటువంటి విఠల్ దేవుణ్ణి భజిస్తూ ఉండేవాడు. అతడు గ్రామానికి వెళ్ళేవాడు. అలా సంచరిస్తూ ప్రజలకు భక్తి యొక్క ప్రబోధాన్ని, భక్తిని గురించినటువంటి విషయాలను తెలియజేస్తూ, ఆ యొక్క నామస్మరణలు చేస్తూ, ఆ భగవంతుని యొక్క సంకీర్తనాదులు యొక్క మహిమలను ప్రజలకు తేట తెల్లంగా ఆయన యొక్క మహిమలను గురించి కీర్తన చేస్తూ అందరికీ కూడా వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు ఒక గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామస్తులందరూ కూడా తుకారాం అంటే అప్పటికే చాలా ప్రసిద్ధి వహించింది పరమభక్తుడు పండరీనాథునికి అనేటువంటి విషయం తెలిసి గ్రామస్తులందరూ కూడా తుకారాముని సగౌరవంగా ఆదరించారు. ఆ రోజు రాత్రి ఆ తుకారాం గారు ఎటు వచ్చారు కదా, వారి చేత సంకీర్తనము అనేటువంటిది ఏర్పాటు చేయించాలి అనుకున్నారు, చేశారు అందరూ కలిసి. ఆ యొక్క సంకీర్తనలను ఆలకించడం కోసం, ఆ భజనల యందు పాల్గొనడం కోసం గ్రామంలోని వారు చాలామంది వచ్చారు. అయితే రాత్రి తుకారాం సంకీర్తనం ఆరంభించే సమయానికి ప్రజలు కొన్ని వేల మంది హాజరై ఉన్నారు, ప్రశాంత చిత్తులై ఉన్నారు. భగవన్నామామృతం యొక్క మాధుర్యాన్ని గ్రోలడం కోసం ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సభ అంతా పరమ ప్రశాంతంగా ఉంది. అప్పుడు తుకారాం తన యొక్క సంకీర్తనను ప్రారంభించాడు. జనులు ఆనంద పరవశులవుతూ ఉన్నారు. భగవన్నామాన్ని బిగ్గరగా ఉచ్చారణ చేస్తూ తుకారాము బ్రహ్మానంద వారాసిలో నిమగ్నుడైపోతూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని గురించి వర్ణించాలి అంటే అస్సలు మాటలతో చెప్పలేము.
ఈ ప్రకారంగా తుకారాము తన సంకీర్తనాన్ని కొనసాగిస్తూ ఉండగా ఇంతలో సమయం 11 గంటలు దాటింది. సభలో ఒక్కొక్కరు లేచి తమ ఇళ్లకు పోసాగారు. ఎందుకు? తుకారాం సమయంలో దాదాపుగా 7 గంటలకే అందరూ నిద్రపోయేవారు. చీకటి పల్లెలైపోయేవి. విద్యుత్ దీపాలు కాదు, వెలిగించుకున్నటువంటి చమురు దీపాలు కూడా ఉంచేవారు కాదు. ఆ విధంగా 11 గంటలు అంటే ఇప్పటికి తెల్లవారుజామున 3-4 గంటలైనా కూడా మనకి నిద్ర పట్టడం లేదు ఈ ఆధునిక కాలంలో ఈ యొక్క చరవాణిల వల్ల. ఆ విధంగానే అప్పుడు తుకారాం సమయంలో ఆయన సంకీర్తన చేసే సమయంలో 11 గంటలు దాటింది, అర్ధరాత్రి దాటిందిగా అనుకునే సభలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నగా ఒక్కొక్కరు లేచి తమ ఇళ్లకు వెళ్ళసాగారు. అర్ధరాత్రి అయింది. సగం మంది లేచిపోయారు. కానీ తుకారాం అసలుకి విషయాలు ఏమీ గమనించడం లేదు. అసలు అకుంఠితమైన దీక్షతోటి ఎడతెగకుండా భగవత్ తన్మయత్వంతో కూడి తన యొక్క భజన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక తన్మయత్వం, ఒక మగ్నత, ఒక పారవస్యత ఉండి కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంతలో తెల్లవారింది. అప్పటికి సభలోని వారంతా కూడా ఆ స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే కూర్చొని ఉన్నాడు. తెల్లవారింది. ఆ తర్వాత తుకారాం గారు అంటున్నారు, తమ సంకీర్తనను విరమించారు. కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ వెళ్ళిపోయి ఉండడాన్ని చూసి ఒక్కడ మాత్రమే అక్కడ కూర్చొని ఉండడాన్ని గమనించాడు. వెంటనే తుకారాం అంటున్నారు, ఆ కూర్చున్న వారిని తమ వద్దకు పిలిచారు. నాయనా, నీవు ధన్యుడవయ్యా, పుణ్యాత్ముడవు. ఎందుకంటే గ్రామస్తులందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ భగవన్నామ శ్రవణం యొక్క ఆసక్తి చేత నీ ఒక్కడు మాత్రమే ఇక్కడ ఉన్నావు. సరే, కానీ క్రిందటి రాత్రి నేను భజన చేసే సమయానికి అర్ధరాత్రి వేళ సాక్షాత్తు పండరీనాథుడకు విఠల్ దేవుడు నా పక్కనే ఉండి నాతో పాటు నృత్యం చేశాడు. నీవు చూసావా అని అడిగాడు తుకారాం. నేను చూడలేదు అని ఆ ఒకానొకడు సమాధానం ఇచ్చాడు. నీ యొక్క కళ్ళకు ఏదైనా వ్యాధి ఉన్నదా అని అడిగాడు. లేదని, దృష్టి చక్కగా ఉన్నదని అతడు జవాబిచ్చాడు. అలాగైతే నా ప్రక్కనే ఉన్న పండరీనాథుణ్ణి అప్పుడు నీవెందుకు చూడకుండా ఉన్నావయ్యా? అసలు నీవెందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు అని తుకారాం ప్రశ్న చేశాడు. అప్పుడు అతను అంటున్నాడు, తమరు కూర్చున్నటువంటి చాప నాదే. తమరు లేచిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళడానికే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు తుకారాము పరమ ఆశ్చర్యపడిపోయాడు. అహో, జనులు ప్రాపంచకమైన వస్తువులపై ఉన్న ఇష్టము చేత ప్రత్యక్షంగా ఉన్న భగవానును కూడా చూడలేకుండా ఉన్నారే. ఈ గ్రామస్తుడు చాప మీద ఇష్టము చేత చాప అని కలవరిస్తూ సాక్షాత్తు దైవం ఎదుటనే పడినప్పటికీ కూడా చూడజాలకుండా పోయాడు. ఎంత ఘోరము! ఈ ప్రాపంచక దృష్టి చేత దైవ దృష్టి అనేటువంటిది మూతబడిపోయింది కదా అని ఆశ్చర్యపోయాడు, విస్తుపోయాడు. ఇంకా కూడా జనులకు ప్రాపంచక పదార్థాలపై కలిగినటువంటి ఇష్టంలో ఏ కొంత భాగమైనా సరే దైవం పట్ల ఉన్నట్లయితే వారు ఎప్పుడూ కూడా మోక్షాన్ని పొంది ఉండేవారు కదా అని తలంచాడు. కాబట్టి జనులారా, దృష్టిని పవిత్రం చేసుకుందాం. అస్వర పదార్థాల మీద ఆసక్తిని, క్షణికప్రాయమైన అశాశ్వతమైన పదార్థాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని శాశ్వతమైన పరమాత్మ పట్ల ఆసక్తిని పెంపొందించుకోండి అని చెబుతూ భగవంతుని యొక్క భక్తిని, వైరాగ్యాన్ని అభివృద్ధి చేసుకోండి అని కదా మహనీయులు బోధిస్తూ ఉన్నారు. అంటే దృష్టిని పవిత్రం చేసుకోవాలి. దైవ దృష్టి, ఆత్మదృష్టి, విశాల భావం కలిగి ఉండాలి అని చెబుతూ అలాంటి పవిత్రమైన దృష్టి చేతనే పరమాత్మయందే బుద్ధి కలిగి ఉండాలి. పరమాత్మయందే మనసును నెలకొల్పి ఉండాలి.
పరమాత్మ యందే నిష్ట కలిగి ఉండాలి. ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచేటువంటి వారు జ్ఞానము చేత ఎగరగొట్టబడినటువంటి పాపము కలిగిన వారై ఉంటారు. ఏ విధంగా? ఇంత పరమాత్మయందే ఉండగలిగినటువంటి బుద్ధి ద్వారా, మనసు ద్వారా, నిష్ట ద్వారా, పరమగతి ద్వారా కూడా అజ్ఞానము అనేది నశించిపోయింది కదా, పాపము అనేది క్షయించిపోయింది కదా. అటువంటి మరి ఏ పవిత్రమైనటువంటి దృష్టి ద్వారా ఈ పునరావృత్తి రహితమైనటువంటి, పునరావృత్తి అంటే పునరపి జననం పునరపి మననం అనేటువంటిది, మళ్ళీ శరీరాలు ధరించడం వదలడం, మళ్ళీ ధరించడం వదలడం, ఈ విధంగా వస్తూ పోతూ ఉండేటువంటి ఈ పునరావృత్తి అనేది నశించిపోతుంది. అంటే మళ్ళీ మరొక శరీరం అనేటువంటిది ఉత్పన్నం కాదు. అలా పునర్జన్మవర్జితమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్ష పదవిని పొందుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞాన సంప్రాప్తి కోసం చక్కటి సాధన అనేటువంటిది కదా ఉపదేశం చేసి ఉన్నారు. ఎలాగంటే మోక్ష పదవి అనేటువంటిది మాటల చేత సిద్ధిస్తుందా? సిద్ధించదు. నిర్వాణాన్ని గురించి, మోక్షాన్ని గురించి, వైరాగ్యాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి అనేక పెక్కు మాటలు వళ్ళె వేస్తూ ఉంటారు. అయినా కూడా ఈ మోక్ష పదవి అనేటువంటిది మాటలతో సిద్ధిస్తుందా? సిద్ధించదు. అంటే అది మరి ఎలా అంటే తీవ్రతరమైనటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి సాధన, సంతత అభ్యాసము. ఏ విధంగా అంటే ఒక చమురు పోస్తూ ఉంటే ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఉన్న తైలధారలాగా ఆ సంతతాభ్యాసము ఎల్లప్పుడూ ఉన్నటువంటి చేసుకునేటువంటి వదలకుండా స్మరణము, మననము, చరణము, ఆశ్రయము, ఇటువంటి భక్తి అనేటువంటి నవవిధ భక్తుల ద్వారా కూడా ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క అనురక్తి ద్వారా ఆ విధంగా సంతతమైన నిరంతరమైన ఆహరహము ఎల్లవేళలా కూడా ఆ అలవాటు కలిగి ఉన్నటువంటి వారు. ఏ అలవాటు? ఆత్మజ్ఞాన విచారణతోటి తీవ్రతరమైనటువంటి సాధన అనేది కలిగినటువంటి వారికి మాత్రమే అది లభ్యమవుతుంది. అంతే అంటే జ్ఞానము చేత అజ్ఞాన మేఘము అనేది నశించిపోతే ఇక్కడ ఆత్మ అనేటువంటి సూర్యుడు ప్రత్యక్షమవుతాడు కదా. మేఘం ఎప్పుడు లేదో సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే జ్ఞానము ఎప్పుడు కలిగిందో అప్పుడు అజ్ఞానము అనేటువంటి తమస్సు నశించిపోతూ ఉన్నది. అయితే ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయానికి ఏ కార్యమైనప్పటికీ కూడా ఎలా ఉండాలి? ఏకాగ్రతగా ఉండాలి. తదేకమైనటువంటి దాని పట్ల తప్ప మరొక ఆలోచన లేకుండా ఏకరసమాత్రమైనటువంటి ఆలోచన, చింతన కలిగి ఉండాలి. ఏకాగ్రత కలిగి ఉండాలి. ఒక్కదానికి ఊర్ధ్వమైనటువంటి ఆ దానినే ప్రథమంగా పెట్టుకొని దానినే ఉన్నతంగా సాధించాలి అనేటువంటి ఏకరకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. దాని అందే వదలనటువంటి చింతన కలిగి ఉండాలి. ఈ యొక్క తన్మయత్వాల చేతనే సులభంగా సాధింపబడుతూ ఉంది. ఏ కార్యమైనా కూడా అదే బహిర్కార్యమైన ఆంతరంగికమైనటువంటి చైతన్యాన్ని పొందేటువంటి కార్యమైనా కూడా తదేక చింతన తన్మయత్వాలకి. ఇది మనందరికీ కొత్త అంటే కాదు. ఈ తదేక చింతన అంటే బాహ్య సంబంధమైన ఒక వస్తువు మన మనసుకు హత్తుకుంటే దానిని ఏ విధంగా అయినా సాధించుకోవాలి అని ఎల్లవేళలా ఏ పని చేస్తున్నా నిద్రపోడు, తిండి తినడు. ఒకవేళ తిన్నా అరకొరగానే వాని దృష్టి అంతా వస్తువు పట్లే ఉంటుంది. నిద్రపోయినా స్మరణ దాన్నే స్మరిస్తూ ఉంటాడు. అటువంటి తదేక చింతన ఆ వస్తువు తనకు లబ్ధమయ్యేటంత వరకు కూడా ఆ చింతన ఎలా కొనసాగుతూ ఉంటుందో అనేటువంటి విషయం ఇక్కడ ఏ వస్తువు ఏమిటి, ఏ అవసరం, ఏ చింతన అనేది ప్రతి ఒక్కరికి కూడా సులభగ్రాహ్యమే. ఎందుకంటే ప్రతి ఒక్కరం వస్తువుల కోసం పరితపిస్తూ ఉంటాం. సుఖం కోసమో, వస్తువుల కోసమో, ధనం కోసమో, వస్త్రాల కోసమో, భూముల కోసమో, పదవుల కోసమో, అనేకమైనటువంటి విషయాల కోసం ఒకే రకమైన చింతన, దాని పట్ల ఒక ఏకీకృతమైనటువంటి భావము, దానినే స్మరిస్తూ ఉండడం అనేటువంటిది ప్రతి
ఒక్కరికి కూడా ఒకవేళ క్రియలు వేరు వేరేమో కానీ సాధన అనేటువంటిది మాత్రం ఏకాగ్రంగా తన్మయత్వంతో కూడుకొని ఉంటే మాత్రమే ఆ క్రియ అనేది సాధింపబడుతూ ఉన్నది, భౌతికమైన ఆంతరంగికమైన. అలాగే ఆత్మ అనేటువంటి లక్ష్యాన్ని సాధింపదలచేటువంటి వారు ఆ ఆత్మయందే బుద్ధి కలిగిన వారై ఉండాలి. సునిశ్చయమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఆ ఆత్మయే నేను అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి దృఢమైన నిశ్చలత కలిగినటువంటి బుద్ధి, నిశ్చయమైనటువంటి నిర్ణయించబడినటువంటి బుద్ధి ద్వారా మాత్రమే దాని యందే మనసును చొప్పించగలుగుతాడు. ఆ మనసు అనేటువంటిది సర్వేక సమస్తము సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువే సత్యము, నిత్యము, శాశ్వతము అని ఆలోచన చేసి దానినే సంకల్పిస్తూ దాని యందే నిష్ట కలిగి దానినే ఆశ్రయించి దాని యందే పరాయణులై మమత్వము చేత మమేకమై లాలసతతోటి ఆ విధంగా మగ్నత చెంది దృఢమైనటువంటి మరి ఏకాగ్రతతోటి వర్తించాలి. తదేకమైన ఆ వస్తువు పట్ల పరాయణత్వము కలిగి వర్తించాలి అని కదా ఇక్కడ బోధింపబడినది. ఎలాగంటే ఇంకొక రకంగా భ్రమరకీటక న్యాయము అని చెప్పవచ్చు. ఎలాగూ అంటే ఇప్పుడు ఒక తుమ్మిద ఉన్నది. ఆ తుమ్మిద ఒక మట్టిని తీసుకొస్తుంది, ఒక మనుషులు తిరిగినటువంటి ప్రదేశాలలో కిటికీ మూలల్లో గోడల మూలన ఒక చిన్న గూడులాగా ఏర్పాటు చేస్తుంది. బొటన వ్రేలంతా కూడా ఉండదు, అంత అంగుష్ట ప్రమాణం కంటే కూడా తక్కువగా. ఆ గూడుకి చిన్న రంధ్రం ఒకటి ఉంటుంది. ఆ రంధ్రంలో గుండా ఒక తన జాతి కాకుండా ఇతర జాతి ఆకుపచ్చని పురుగుని తీసుకొని వస్తుంది. నోట పట్టుకొని తీసుకొని వచ్చి ఆ మూతి తెరచబడి ఉన్నటువంటి ఆ గూటిలో ఈ పురుగుని పెట్టేస్తుంది. ఆ కీటకము అంటే ఆ పురుగు, తుమ్మిద బట్టుకు వచ్చినటువంటి పురుగు చాలా భయపడిపోతూ ఉంటుంది తుమ్మిదను చూసి. ఆయన ఆ గూటిలో పెట్టి ఏం చేస్తుంది, మళ్ళీ అది బయటికి రాకుండా ఆ గూడు యొక్క మూతి భాగాన్ని అంటే రంధ్ర భాగాన్ని కూడా పూడ్చివేస్తుంది. పూడ్చివేయడమే కాదు, ఇక ఆ గూడు గాలికి గట్టిపడిపోతుంది, మట్టితో ఎండిపోయి. ఆ దానిని ముక్కుతో పొడుస్తూ ఝుంకారం చేస్తూ ఆ దాని చుట్టూ ఆ గూడు చుట్టూ తిరుగుతూ, గూడు అంటే ఎంతదో అనుకోవద్దు, ఎంతది ఒక్క చింతకాయలో చింత గింజ కంటే కొంచెం 3-4 చింతగింజలు కలిపి ముద్ద చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది, అంతే. ఆ దానిలో ఈమిచ్చినటువంటి కీటకం భయపడుతుంది. ఇక బయట ముక్కుతో పడుస్తూ ఝుంకారం చేస్తూ ఉన్నటువంటి ఆ భ్రమరాన్ని తలుస్తూ భయపడుతూ దాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి పురుగు అది ఏ విధంగా తయారవుతుంది అంటే ఆ తుమ్మెదను ధ్యానించి 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 ఆ తుమ్మెదతోటి భయముతోటి ఇక అటువంటి శబ్దం చేస్తూనే ఆ ఆకారాన్ని దాల్చుకొని చివరకు అంటే దానినే చింత చేస్తూ ఏ ఆకారాన్ని గురించి చింత చేసిందో తదాకార స్థితి ఆ తుమ్మిద యొక్క ఆకారాన్ని చింతిస్తూ తుమ్మిద యొక్క ఆకారంలోకి మారిపోతుంది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. తెలియడమే కాదు, లోక విదితం, లోకానికి మొత్తానికి తెలుసు. ఎందుకు అంటే అనేక గుళ్ళు ఇట్లా కొంచెం పల్లె ప్రాంతాలలో అయితే ఎక్కువగా ఈ తుమ్మెదలు చెట్ల చుట్టూ ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి పెట్టేసేటువంటివి అనేక గ్రామ ప్రజలు చూసే ఉంటారు. ఆ విధంగానే అంటే ఎప్పుడైతే తుమ్మెదనే చూస్తూ తుమ్మిద చేతనే శబ్దింపజేస్తూ భయపడుతూ తుమ్మిద ఆకారాన్నే చింతిస్తూ ఆలోచన చేస్తూ ఆ తుమ్మిద ఆకారంలోకే రావడం అనేటువంటిది లోకానికి తెలిసినటువంటి సత్యమే. అలాగే మనస్సు కూడా దేనిని గురించి తీవ్రంగా భావిస్తుందో దానిలో తన్మయమైపోతుంది. అది మెలకుతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, జపం చేస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, అనేక క్రియలను కాయకమైనటువంటి ఇంద్రియాల చేత చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మనసు మాత్రం దేనిని తీవ్రంగా భావిస్తూ ఉన్నదో దాని యందే తన్మయమైపోతూ ఉన్నది. మహనీయులందరూ కూడా
ఈ విధంగా ఇటువంటి తీవ్రమైనటువంటి సాధన చేసిన తర్వాతే ఆ యొక్క జ్ఞేయైక స్థితిని, ఆ జ్ఞేయమూర్తి అయినటువంటి పరమాత్మతత్వాన్ని పొందగలిగిన స్థితిని శీఘ్రంగా పొందిన వారు అయ్యారు కదా. అలా కాకుండా మనసులోని కొంత భాగాన్ని దృశ్య సౌఖ్యాల వైపు, లోక వ్యవహారాల వైపు ఉంచి మరికొంత భాగాన్ని దైవం యొక్క చింతన యందు వినియోగించుకున్నట్లయితే ఏకాగ్రత అనేది ఉంటుందా? ఉండదు. తదేకనిష్ట లేని కారణము చేత భగవంతుని యొక్క సాక్షాత్కారము అనేది జరుగుతుందా? జరగదు. అలాగే తదేకనిష్ట లేని కారణము చేత భగవత్ సాక్షాత్కారము అనేటువంటిది వెంటనే కలగదు. కాబట్టి పరమాత్మను ప్రాప్తింపజేసుకోవాలి అనుకున్న సాధకుడైన వాడు, పరమాత్మ ప్రాప్తి కోసం సాధకుడు తన యొక్క చిత్తాన్ని పూర్ణంగా, అంటే తన ఆత్మరూప లక్ష్యమునందే సంలగ్నం చేయాలి. చేసి తన యొక్క సర్వశక్తులను కూడా అక్కడనే కేంద్రీకరించాలి అని చెబుతూ, అంతేకాదు అపునరావృత్తి, ఇక్కడ పునరావృత్తి అంటే మళ్ళీ జన్మించటం తిరిగి అని చెప్పడం. అయితే మరలా సంసార బంధమున పడడం అది లేనిదే కదా అపునరావృత్తి అని చెప్పడం. ఏ విధంగా అంటే ఇక్కడ పునరావృత్తి అంటే మళ్ళీ తిరిగి జన్మించడం, మరలా సంసార బంధమున పడడం, అది లేకుండా ఉండడమే ఆ యొక్క అపునరావృత్తి. అంటే మరణరహితమైనటువంటి శాశ్వత కైవల్య పదవి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.